హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది సెండ్ ఆఫ్ టైం అనమాట. ఇంకా ఊరికి అందరూ వెళ్ళిపోతున్నారు. హాలిడేస్కి వచ్చారు కదండి, ఇంకా కొన్ని రోజులు ఉన్నారు, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంక ఇక్కడ ఖుషి కూడా ఊరికి వెళ్తుందనమాట. 2 days ఉండేసి వద్దాము అనేసి మా తోడుకోడలు ఊరికి వెళ్తుంది, కోడూరుకి. ఇంకా మా అత్త అయితే తీసుకెళ్తాను పిల్లల్ని, వాళ్ళకి తోడుగా అనమాట. ఇంకా అక్కడ 2 days ఉండేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ అదే బాయ్ చెప్తున్నాను. ఉజ్వల్ అయితే వెళ్ళట్లేదు. ఖుషి ఇంకా అను పిల్లలు మా అత్త మట్టుకే వెళ్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామా అనేసి ఖుషి వెయిటింగ్ అనమాట. ఫైనలీ వీళ్ళనైతే ఊరికి బయలుదేరిపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంక ఇప్పుడు షాపింగ్కి అయితే టౌన్కి వచ్చామన్నమాట. నేను పావని హన్సిక ముగ్గురం కలిసి. ఇంకా పావని కూడా ఊరికైతే బయలుదేరి వస్తుంది. కొంచెం షాపింగ్ చేయాలి అని చెప్పింది హన్సిక కోసము. అందుకనేసని అపూర్వకైతే వచ్చాము. ఇది అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది అపూర్వ. ఇంక ఇక్కడ వచ్చి కిడ్స్ వేర్ చూసాము. పెద్దగా ఏం అనిపించలేదన్నమాట. మోడల్స్ ఏమీ లేవు, మేము అనుకున్న టైప్లో అస్సలు లేవు. కొత్త స్టాక్ వస్తుందండి ఒక 2-3 daysలో అని చెప్పారు. కానీ మాకు ఇప్పుడే కావాలండి అని చెప్పాము. ఇంకా అక్కడ చూసినట్లు ఏం పెద్దగా నచ్చలేదు. ఇంకా రిటర్న్ అయితే గాంధీ రోడ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ బాగుంటాయి అని చెప్పారు, తిరుమల బిగ్ బజార్ అనేసి. మాకు డైలీ వేర్కే కావాలన్నమాట. అందుకనేసని సెర్చ్ చేస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పారు. ఇంక ఇక్కడ వచ్చి చూసాము, పర్లేదు, రీజనబుల్ రేట్స్లోనే బాగున్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే కొన్ని తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంటికి వచ్చే దారిలో ఇంకా పూల మార్కెట్ దగ్గర ఆగి పూలు అయితే తీసుకున్నాము. పూలైతే తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చే దారిలో మాకు తాటి ముంజులు అయితే కనిపించాయి. ఇంకా అస్సలు ఆగను కదండి, ఇంకా తాటి ముంజులు అయితే తీసుకున్నాము. పైగా ఇది సీజనల్ ఫ్రూట్ అనమాట, అస్సలు దొరకదు కదా, అందుకనేసి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాము, కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంక ఇప్పుడు పావని అయితే బయలుదేరేస్తుంది. అప్పుడు టైం వచ్చి అరౌండ్ 4 అలా అవుతుందన్నమాట. ఆ టైంకి అయితే వీళ్ళు స్టార్ట్ అయిపోయినారు. ఇదే అనమాట హన్సికకి తీసుకున్న కొత్త డ్రెస్. ఇంక ఇక్కడ సెండ్ ఆఫ్ టైం అనమాట. మోహనాకి బాయ్ చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు, ఎందుకంటే తనకి పోవాలని లేదనమాట. ఇంకా బలవంతంగా ఊరికైతే వెళ్తుంది హన్సిక. ఇంకా తప్పదు కదండి, ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇంకా అందుకనేసని ఇంకా బలవంతంగా ఒప్పించి తీసుకెళ్తాంది పావని అయితే. తనకైతే అస్సలు వెళ్ళాలని లేదు. ఇంకొక 2 days ఉండేసి వస్తానమ్మా అని చెప్తుంది. చూస్తున్నారు కదా, అస్సలు వెళ్ళాలని లేదు పాపము. మేమంటే అంత ఇష్టం అనమాట. మోహన అన్న నేనన్నా అస్సలు వదిలిపెట్టదు, మాతోనే ఎక్కువసేపు ఉంటుంది. మరి మోహన అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇంకా వెళ్ళలేక వెళ్తా ఉంది. మళ్ళీ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు వద్దులేమ్మా అని చెప్పాను. ఇంకా ఎలాగో ఒప్పుకొని వెళ్తుందన్నమాట. పాపం వెళ్ళినంత దూరం బాయ్ చెప్తూనే వెళ్ళింది. అస్సలు వెళ్ళాలని లేదనమాట, నాకు కూడా పంపించాలని లేదు. కానీ హాలిడేస్ అయిపోయినాయి, ఇంకా స్కూల్ ఓపెన్ అవుతుంది, తప్పదు కదండి. ఫైనలీ సెండ్ ఆఫ్ అయితే చెప్పేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసున్నాను, అవి తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ మేడ పైన ఆరబెట్టేశాను. ఇంక ఇక్కడ పూలు అయితే తీసుకొని వచ్చాను కదండి, ఇంకా అవి ఇక్కడ మొత్తం కూర్చొని ఓపిగ్గా అల్లుతున్నాను. పెద్దగా ఇంక నేనేం షూట్ చేయలేదు ఆ రోజు. పడుకునేసాము డిన్నర్ చేసేసి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసారా ఎంత పెద్ద వర్షమో, చాలా పెద్ద వర్షం అనమాట. ఫుల్ క్లౌడీ, సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. గాలి వాన ఫుల్ అనమాట. ఇంకా బయట వచ్చి చూస్తే క్లైమేట్ సూపరు. ఇంకా వేడివేడిగా టీ తాగదాము అనిపించింది. ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను. ఇంక అందరం కలిసి టీ అయితే తాగాము. ఇంక ఇక్కడ సడన్ సర్ప్రైజ్ ఏమంటే, ఉజ్వల్కి అందరూ ఉండేసరికి వాడికి బోర్ అనిపించలేదనమాట. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరికి వెళ్ళిపోయేసరికి వాడు ఒక్కడే ఇంట్లో ఉండేసరికి, పైగా ఖుషి కూడా లేదు కదా, ఊరికి వెళ్ళింది కదా, బోర్ ఫీల్ అయిపోయినాడు అనమాట. ఇంక అందుకనేసని నేను కూడా ఊరికి వెళ్తాను డాడీ, నన్ను బస్ ఎక్కించే, పెద్దనాన్న అక్కడ దింపుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేసి ఫైనలీ ఒప్పుకున్నాడనమాట వాళ్ళ డాడీ. ఇంక ఇప్పుడు ఉజ్వల్ కూడా కోడూరుకి ఖుషి దగ్గరికి అయితే వెళ్తున్నారు. వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది, అందుకనేసని కార్లో తీసుకెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చేసి ఇంకా తర్వాత మోహన అయితే ఇంటికి వస్తారు. ఇంకా వీళ్ళు ఇలా స్టార్ట్ అయినారో లేదో
పవర్ అయితే పోయిందనమాట ఇంట్లో ఈ గాలి వానకి. ఇంకా ఎమర్జెన్సీ లైట్ వేసుకొని ఇంకా టీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి తాగుతా ఉన్నాను. అందరూ ఇంట్లో ఉండేసరికి సందడిగా ఉండింది. ఒక్కసారి అందరూ వెళ్ళిపోయేసరికి చాలా లోన్లీగా ఫీల్ అయినాను. చాలా బాధ కూడా వేసిందనమాట కొంతసేపు నాకు. ఇంక దాని తర్వాత ఇంకా మోహనాకి నాకు డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసని ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. అది ఎలాగో పవర్ కూడా వచ్చేసిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉన్నింది. పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా చపాతీ అయితే చేస్తాను. పన్నీర్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానని చూపిస్తాను. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో టమాటో, ఆనియన్, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఆనియన్, టమాటో వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకోవాలి. పట్టా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని దాంట్లో ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, కొద్దిగా టేస్ట్కి సాల్ట్, ఏదన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అవి వేసుకొని జస్ట్ ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఎమ్మి టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలో కానీ రోటీలో కానీ సూపర్గా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంక ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్లీ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మోహనాకి పెట్టి చేశాను. ఇంకా నేను కూడా పెట్టుకొని ఇద్దరం కలిసి టీవీ చూసుకుంటూ తింటున్నాము. నాకు అస్సలు నచ్చలేదు. చాలా బోర్గా లోన్లీగా ఉండింది. ఫస్ట్ టైం అనమాట. అదే మోహనాతో మాట్లాడుకుంటూ తింటున్నాము. పిల్లలు లేకపోయేసరికి అస్సలు బాగలేదు ఇంట్లో అని. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట లోన్లీగా. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కొద్దిగా లేట్గానే లేచాను. చెప్పాలంటే 9కి లేచాను. ఇంకా నిద్ర లేచి పక్కన చూసేసరికి ఖుషి లేదనమాట. కొత్తగా ఉండింది. ఎప్పుడు నిద్ర లేచినా పక్కన తను ఉంటుంది, ఉజ్వల్ ఉంటారు. వీళ్ళిద్దరు కనపడిపోయేసరికి కొత్తగా అనిపించింది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేసి హౌస్ అంతా క్లీన్ చేసి ఇంకా టిఫిన్ పెట్టుకొని ఉజ్వల్కి అయితే కాల్ చేశాను. చేస్తే ఎక్కడున్నారు చూడండి, వీడియో కాల్ అనమాట, రికార్డ్ చేశాను. మామిడి తోటకి వెళ్ళారనమాట. మా బావగారు వాళ్ళకి మామిడి తోట ఉంది. ఇంకా అక్కడ మామిడి పండ్లు తీసుకుందాము అనేసి అని తోటకి వెళ్ళారంట. అక్కడ చూపిస్తున్నాడు నాకు, చూడమ్మా ఎంతో బాగుందనేసి అని. అక్కడ కూడా ఫుల్ వర్షం అనమాట పడి ఆగింది అని చెప్తూ చెట్లో ఫ్రెష్గా మామిడిపండు కోసుకొని తింటున్నామమ్మా, భలే ఉంది టేస్ట్ అయితే అనేసని నాకు చెప్తా ఉన్నాడు. అక్కడ కోసిన మామిడి పండ్లు కూడా వీడియో కాల్లో చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు ఇద్దరు. అయితే చాలా మిస్ అవుతున్నానండి. ఫస్ట్ టైం అనమాట వాళ్ళు మమ్మల్ని వదిలేసి అట్లా ఊరికి వెళ్ళడం ఉండడము. మీరు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మేము నలగరం వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. ఎప్పుడు వదిలింది లేదనమాట మమ్మల్ని వాళ్ళని మమ్మల్ని. అలాంటిది ఇప్పుడు ఊరికెళ్ళి ఒక 2-3 days అక్కడ ఉండేసరికి వాళ్ళకి కొత్తగా ఉంది, మాకు కొత్తగా ఉందన్నమాట. ఇంకా వీడియో కాల్ చేసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు విజువల్. ఇంక దాని తర్వాత లంచ్ టైం అయితే అయింది. ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా కోసం, మోహనా కోసము. నా ఫేస్ చూసారో కొంచెం డల్గానే ఉంది, ఎందుకంటే చాలా లోన్లీగా ఫీల్ అయినానండి. ఎప్పుడూ లేదు ఆ విధంగా. ఒక్కసారిగా అందరూ ఊరికి వెళ్ళిపోయేసరికి నేను మోహనానే ఉన్నాము. పైగా మోహనా కూడా వర్క్ అని చెప్పి షాప్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా నేను ఒకటే కదండి, చాలా లోన్లీగా అయితే ఫీల్ అయినాను. ఫైనలీ వంట అయితే ప్రిపేర్ చేసేసాను. మోహనా కూడా వచ్చాడు. ఇంకా తనకు కూడా లంచ్ పెట్టించేసాను. పెద్దగా అదంతా షూట్ చేయలేదు, తినేసి పడుకునేసాము. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా నిద్ర లేచిన తర్వాత నేను ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇక్కడ మోహనాకి జలుబు చేసి చాలా ఇబ్బందిగా ఉంటే కుమ్మసగా అయితే పెట్టుకుంటా అన్నాడు హాట్ వాటర్తో అనమాట. ఇలా పెట్టుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి.
ఇన్స్టెంట్గా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటాడు. ఇంక ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం పడి ఆగిందనమాట. మీకు కూడా అలా ఒకసారి చూపిద్దాము అనేసని వచ్చి చూపిస్తా ఉన్నాను. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందనమాట. వర్షం పడి ఆగేసరికి చల్ల గాలికి ఆ చల్ల క్లైమేట్కి సూపర్గా ఉండింది. అప్పుడు టైం వచ్చి 6 అవుతుంది, కానీ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. డే లాగుంది కానీ ఈవినింగ్ లాగా అస్సలు లేదు. ఇక్కడ చూసారా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు టైం 7:30 అనమాట. ఫుల్లు వర్షము 2 డేస్ నుంచి కంటిన్యూగా, దానికి తోడు గాలులు అనమాట హెవీగా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలా గడిచిందనమాట నా డేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.